తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచాను నాయన. మీ కృప కాపుదలు దయచేశారు తండ్రి. మా ప్రతి విషయంలోనూ, మా ప్రతి అడుగులోనూ తండ్రి మీ సన్నిధి తోడుంచి తండ్రి మీ కృప కాపుదల దయచేస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కొద్దిగా చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ మీకే ఘనత. అన్యాయం చేయువారి మీద కోపపడు దేవా మీకే స్తోత్రం. రోషం గల మా దేవా నీకే ఘనత. పాపమును పరిహరించు మా దేవా మీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే ఘనత. సమస్తమును జరిగించున్న మా దేవా మీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తోత్రం. ఆనందము సంతోషము కలుగజేయు దేవా మీకే మహిమ. శ్రీమంతుడు మా దేవా మీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా మీకే ఘనత. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినటువంటి మా దేవా మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా మీకే మహిమ. నీవు నన్ను మరుగుపరుచుకున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. మన పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి ప్రకాశించున్న మా దేవా మీకే స్తోత్రం. తన పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరము తరములన్నింటిలో రాజ్యము నేలు మా దేవా నీకే స్తోత్రం. సమీపము నుండి దూరం నుండి మా దేవా నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా మీకే మహిమ. సైన్యములకు అధిపతి మా దేవా మీకే ఘనత. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ఆలోచన కర్తమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. మమ్ము స్వస్థపరచు మా దేవా మీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడా నీకే స్తోత్రం. యెహోవా సమాధానకర్త నీకే మహిమ. సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నిజమే నాయన. ఇర్మియా గ్రంథం 33:8 మీరు సెలవిచ్చినట్లు వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములను నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించదనని తండ్రి ఇర్మియా గ్రంథం 33:8 మీరు సెలవిచ్చిన రీతిగా నాయన, ఇర్మియా గ్రంథం 31:34 సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములు ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొని సెలవిచ్చిన మీ లేఖనాలను బట్టి, సెలవిచ్చిన మీ మాటలను బట్టి తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మన్నించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని తండ్రి నాయన. ఇగో తండ్రి ఇదే అనుకూల సమయం అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా పాపములన్నీ మన్నించండి అయ్యా. ఈ సోపుతో మా పాపలను కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. సర్వోన్నతుడా నీకే స్తోత్రం నాయన. సర్వలోక న్యాయాధిపతి తండ్రి నాయన. ఇగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇగోనైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నిజమే నాయన. నాయన ఇగో తండ్రి ఇంటర్వ్యూలకు వెళుచున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా ఎందరైతే నాయన ఇగో నాయన నీ బిడ్డలు నాయన ఇగో తండ్రి ఉద్యోగం చేస్తున్నారో ఆ నాయన ఆ ఉద్యోగంలో ఏ విధమైనటువంటి నాయన ఒత్తిడి లేకుండా, ఏ విధమైన గలిబిడి లేకుండా తండ్రి ఉద్యోగంలో తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా బిడ్డలకి ఎందరికో నాయన ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ప్రమోషన్లు దయచేయండి అయ్యా. అయ్యా మీ బిడ్డలు అక్కడ నాయన ఎందరో నాయన ఆడబిడ్డలే కానీ మగ బిడ్డలే కానీ ఎందరో తండ్రి మీకు మహిమకరంగా నాయన మీకు మీ చిత్తానుసారంగా బిడ్డలు బ్రతికినట్లు తండ్రి అగోనైనా ఉద్యోగాలలో ఏ విధమైన అవమానములకు పాలు అవ్వకుండా తండ్రి నాయన మీ బిడ్డలుగా తండ్రి అక్కడ వారు మహింపరిచినట్లుగా తండ్రి మీ ఆత్మ సహాయము, మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా ఉద్యోగాలలో బిడ్డలందరికీ సహాయం దయచేయండి అయ్యా. అయా మరి ముఖ్యంగా విద్యార్థులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విద్యార్థినులకి అందరికీ నాయన మీ ఆత్మ సహాయము నాయన, మీ సన్నిధి, మీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. విద్యార్థులందరికీ నాయన జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకు అందరికీ తండ్రి జ్ఞాన హృదయం దయచేయండి అయినా. ఏసేపు వలె పరిశుద్ధులుగా తండ్రి మీ సన్నిధిలోనైనా బ్రతినట్లనైనా యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో దీవించండి అయినా, ఆశీర్వదించండి నాయనా. మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఆడబిడ్డలకు మంచి నాయన
వాక్యం ఎరిగినటువంటి మా బిడ్డలను దయచేయండి అయ్యా. మా బిడ్డలకు మంచి వాక్యం ఎరిగినటువంటి ఆడబిడ్డలను ఆయన తండ్రి, సహనము, ఓర్పు, వివేకము, జ్ఞానము కలిగినటువంటి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను నాయన వారిని జతపరచండి నాయన. ఏకాంగులను సంసారులుగా చేయబడవు నీవే కదా నా దేవా. నాయన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, మీ సన్నిధిలో వారిని జతపరిచి నాయన మీ చిత్తానుసారంగా బ్రతినట్లు ఆయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి సహాయం దయచేయండి ఆయన. హృదయం శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూచిత్రని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము హృదయం శుద్ధిగా ఉండినట్లు ఆయన మా హృదయంలో ఏ విధమైన కల్మషమే కానీ నాయన, హృదయంలో ఏదైనా చేదైనా వేరు మొలిచి ఉంటే పెరిగి వేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ చిత్తానుసారమైన జీవితాలు కలిగి ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. హృదయం శుద్ధిగా ఉండినట్లు కృప చూపించండి అయ్యా. హృదయం అన్నిటికంటే బహు ఘోరమైనది, బహు వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా. అన్నిటికంటే భద్రముగా హృదయమును కాపాడుకోమని సెలవిస్తున్నావు కదా నా రాజా, నా దేవ తండ్రి. మీ సన్నిధిలో నాయన మా హృదయమును నాయన కాపాడుకోవడానికి సహాయం చేయండి నాయన. మా వాక్యమును మా హృదయములు పదులుపుచ్చుకోవడానికి నాయన, మేము ఆ వాక్యాన్ని ప్రతిదినము నెమరవేయుటకు తండ్రి, ప్రతిదినము ధ్యానించుటకు తండ్రి నాయన సహాయం దయచేయండి అయ్యా. అయ్యా ప్రతిదినము తండ్రి ధ్యానించే దావీదు గారే నాయన ఉరియా భార్య విషయంలో తప్పిపోయారు కదా తండ్రి. నాయన తండ్రి అటువంటిగా ఉరియా భార్య విషయంలో నాయన దావీదు ఏ విధంగా నేత్రాశలో తప్పిపోయాడో అలా మేమేమో తప్పిపోకుండా నాయన ఈ ఏసేపు వలె పాపమును చూసి పరుగులు తీసేవారిగా తండ్రి అటు యవ్వన బిడ్డలనే కానీ ఇటు సంఘ బిడ్డలను అందరినీ ఉంచండి అయ్యా. అటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు కూడా తండ్రి మీకు మహిమకరంగా ఆడబిడ్డలే కానీ అటు మగబిడ్డలే కానీ ఏ విధమైన వ్యభిచారాలకే కానీ ఏ విధమైన నేత్రాశకే కానీ లొంగిపోకుండా తండ్రి నాయన మీ పిల్లలుగా తండ్రి వారు నాయన అక్కడ మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు అట్టి కృప బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన మా మాటను బట్టి నీ మాటను బట్టి తీర్పు నొందుదువు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉంచమన్నావు కదా. అంతకు మించి దుష్టు నుంచి వస్తుందని సెలవిచ్చావు కదా నాయన. మీ మాటను బట్టి తీర్పు పొందుదు, నీ మాటను బట్టి నీతిమంతులను తీర్పు పొందు, నీ మాటను బట్టి అపరాధం తీర్పు పొందు అని సెలవిస్తున్నావు కదా నాయన. మా మాటలు నాయన మేము మాట్లాడేటకు నిదానించి మాట్లాడుటకు మాకు సహాయం దయచేయండి ఆయన. నాలుకతో ఏ విధమైనటువంటి నాయన ఇదిగో నాయన మేము పాపం చేయకున్నట్లు సహాయం చేయండి అయ్యా. నాయన అది నరకము చేత చిచ్చు పెట్టబడినని సెలవిస్తున్నావు తండ్రి. నాలుక అగ్ని అని సెలవిస్తున్నావు నాయన. ఇక చిన్న అగ్నిప్పు నాయన అడవినంతా తగలబెట్టునని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన యాకోబు పత్రికలో నాయన ఇక చిన్న మా నాలుక నాయన అవయవంలో ఉన్న ప్రతి నాయన మనిషి అవయవంలో ప్రతి అవయవానికి నాయన ఇదిగో నాయన మా సర్వ శరీరముకు మాల్యం తెచ్చునని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మా నాలుకతో ఏ విధమైన పాపం చేయకున్నట్లు, మా కంటితో ఏ విధంగా పాపం చేయకున్నట్లు, మా అవయవములన్నీ కూడా తండ్రి మీ పని కొరకే మేము వినియోగించినట్లు మాకు అందరికీ జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. అయ్యా ప్రేమ, విశ్వాసము, ఆశా నిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము నాయన ఆత్మ ఫలాలు మేము పండే విధముగా తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. సార్వత్రిక సంఘంలో నాయన ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, ఏ అక్కర్ల కొద్దీ తండ్రి నాయన ఈ ప్రార్థన ఆలకించుచున్నదో నాయన ఈ ప్రార్థన వించుండగా తండ్రి అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కల చట్టన భద్రపరచండి అయ్యా. మీ కృప కాపుదల దయచేయండి అయ్యా. మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా తండ్రి ఇక ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి నాయన అలనాడు నీ బిడ్డలని ఏ విధంగా అయితే పగల మేఘస్తంభం గాను రాత్రి అగ్ని స్తంభంగా నువ్వు తోడై ఉండి నడిపించావో నాయన వారి ప్రతి నడకలో మీరు తోడై ఉండి ఆ విధంగా నడిపించావో అట్టి రీతిగా మమ్మల్ని నడిపించండి అయ్యా. అట్టి కృప మా అందరికీ దయచేయండి అయ్యా. మీ సన్నిధులు నాయన మేమందరము కూడా నిందారహితులుగాను పరిశుద్ధులుగాను బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసిన సహాయం దయచేయండి అయినా. ఇగో తండ్రి ఇదిగో నాయన హృదయంలో తండ్రి మేము ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని భద్రపరచుకోవడానికి సహాయం చేయండి అయినా. ఇగో నాయన జీవమును ప్రేమించే మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని సెలవిస్తున్నావు కదా. అట్టి ధన్యత నాయన సంఘములను ప్రతి వృద్ధికి దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధులు నాయన ఇగో తండ్రి ఇరుకు ద్వారంలో ప్రవేశించుటకు పోరాడు అని సెలవిస్తున్నావు నాయన. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించామయ్యా. ఇక నాశనముకు పోవు ద్వారం అయితే వెడల్పు నాయన. అందులో అనేక మంది ప్రవేశిస్తున్నారయ్యా. అనేక మంది
మంది పరిగెట్టుతున్నారయ్యా. ఇగో నాయన ఆ దారి విశాలమై ఉన్నది, ఆ ద్వారము ప్రవేశించి వారు అనేకులని సెలవిస్తున్నావు నాయన. ఇగో జీవమునకు పోవు ద్వారము, ఈ ఇరుకు ద్వారమైన ఈ ద్వారము సంకుచితమైనదని కూడా సెలవిస్తున్నావు. దానికి అనుగుని వారు కొందరు అంటున్నావు నాయన. ఇదిగో తండ్రి, దాన్ని కనుగొని మేము వెలుచుండగా తండ్రి, ఇక నాయన మా ఇరుకులో విశాలత దయచేసే దేవుడవు నీవని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా ప్రభా నేను పిలిచివాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించడని సెలవిస్తున్నావు కదా నాయన. ఇక నాయన మీ తండ్రి చిత్తాన్ని మేము చేసేటట్లుగా తండ్రి ఈ భూమి మీద నాయన మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా నాయన మీ సన్నిధిలో ఉండినట్లు మా సన్నిధి నాయన మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. ఇక తండ్రి మీ సన్నిధి తోడించండి ఆయన, మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అగో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటూ ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకుంటూ ఏ భక్తి అని సెలవిస్తున్నావు కదా. అట్టి ధన్యత నాయన మాకు అందరికీ దయచండి ఆయన. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవు, కానీ ప్రభు ముఖం కీడు చేయ వారికి విరోధముగా ఉన్నదని సెలవిస్తున్నావు తండ్రి. మేము కీడు చేయకుండా తండ్రి మీ సన్నిధిలో నాయన మేలు చేసేవారుగా తండ్రి మమ్మల్ని ఉంచండి అయ్యా. మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. ఇగో నాయన, ఇగో తండ్రి దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించును అనే లేఖనము సెలవిచ్చున్నది కదా. నిజమే తండ్రి, మా పాపములన్నీ మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లైనటువంటి నీ ప్రియ కుమారుడు నాయన స్వారూప్యంలోనికి మేమందరము మారు మనసు పొంది మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా మీకు నాయన నిన్న మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు ఆత్మానుసారంగా నడుచుకుని శరీరాశలను విసర్జించుడని సెలవిస్తున్నావు కదా. ఇక నా ఆత్మానుసారంగా నడుచుకుంటారు, శరీరానుసారంగా నడుచుకుంటారని సెలవిస్తున్నావు తండ్రి. మేమందరం ఆత్మానుసారంగా నెరవేర్చుకున్నట్లు నాయన మాకు అందరికీ మీ కృపా కాపుదల మీ సన్నిధి తోడించి నడిపించమని వేడుకుంటూ తండ్రి. ఇదిగో తండ్రి అవరగడ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ను తండ్రి, ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మీ సన్నిధి మీ కృపా తోడించి నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.